10 ఏళ్ళు అధికారంలోకి ఉండి నిన్న మొన్నటిదాకా చేసి ఒక కాళేశ్వరం కట్టి కూలేశ్వరంగా చరిత్రలో నిలిచిపోయిన కూలేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి ఈరోజు కూడా ఇంకా ధర్నాలు రాస్తారోకాలని చెప్పి చేస్తున్న టీఆర్ఎస్ నాయకులారా ఒక్కసారి ఎల్లంపల్లి ప్రాజెక్టుపై చూడండి. ఈరోజు మేడారం వస్తున్న నీళ్లు ఎల్లంపల్లి నుంచే పంపింగ్ చేయడం జరుగుతూ ఉంది. వరుణదేవుడి దయతో ఈరోజు అన్ని ప్రాజెక్టులు కూడా నిండు కుండలా మారినాయి. కాళేశ్వరం నీళ్లు లేకున్నా కూడా పంటలు పండడం కానీ ప్రాజెక్టులు నిండడం కానీ జరుగుతూ ఉంది. కానీ కొద్దిమంది మేమే అన్నీ చేసినామని చెప్పుకున్న వాళ్ళకు ఎలాంటి చెప్పబెట్టి సమాధానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మానేయునికి ఆయన కట్టిన ప్రాజెక్టు నుంచే నీళ్లు తీసుకొచ్చి ఆ మానేయునికి జలాభిషేకం చేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేయడం మాత్రం సిగ్గుచెట్టు కనిపిస్తుంది. ఏదైనా మంచి పని కోసం చేయండి జలాలతో. ఎందుకంటే ఈరోజు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుతోని రైతులు 20 టీఎంసీల నీళ్లు బ్యాలెన్స్ ఉన్నాయి. ప్రాణహిత చేవెళ్ళ ద్వారా కాళేశ్వరం కట్టిన దాంట్లో నీళ్లు ఉన్నాయా? కాబట్టి ఆ పాపాలు కడుక్కోపోవడానికి ఎవరైనా మీ ప్రవర్తనను మార్చుకోవాలని చెప్పేసి పాలాభిషేకం చేయడం జరిగింది.